చెప్పడానికి మనం ప్రయత్నం చేసాము. దస్తగిరి తరపున నిందుడుగా అతను సాక్షిగా రేపొద్దున బోర్డులో ప్రవేశపెట్టబోతున్నాడు. హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్ యాజ్ ఆఫ్ నౌ, హీఈస్ ఓన్లీ ఎ విట్నెస్. రేపొద్దున సాక్ష్యం చెప్పిన తర్వాత కోర్టు ఎలా కన్సిడర్ చేస్తుందో చూస్తుంది. కానీ అతని భద్రత గురించినటువంటి ఒక సామాన్యుడిగా ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా తనకి ఎవరు నిలబడతారండి? ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయా? నాకు తెలిసిన పరిస్థితి. నా దగ్గరికి వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు కనీసం ఛార్జీలు కూడా డబ్బులు లేవు. వికే గారు, ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్. ఛార్జీలకు డబ్బులే. వాళ్ళ మిస్సెస్ నా దగ్గరకు వచ్చి అన్నా అని ఏడ్చినప్పుడు, ఊరికమ్మా నీకు కావాలంటే ఛార్జెస్ నేను ఇంటి పంపిస్తాను, నువ్వు కంగారు పడద్దు, నేను వాదిస్తాను కేసు అని నేను తీసుకున్నాను ఆ కేసుని. దట్ ఎవ్రీబడి, అది ప్రపంచానికి తెలియకపోవచ్చు. నేను ఈరోజు ఏదో సింపతి కోసం మాట్లాడకపోవచ్చు. ఈ ఛానల్ ఈ పత్రిక రాసినట్టుగా కోట్ల రూపాయలు ఉంటే ఒక 123 రోజులు దస్తగిరిని జైల్లో పెట్టుకోగలదా ఎవరైనా? 123 రోజుల తర్వాత మొన్న బయటకు వచ్చినాడు ఆయన. కనీసం వెళ్ళటానికి కూడా ఛార్జీలు లేని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున కోట్ల రూపాయలు తీసుకున్నారు, దండుకున్నారు. వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళు డబ్బులు పెడతారు. ఎవరు పెడతారండి డబ్బులు? ఎవరు డబ్బులు పెట్టరు. అందరూ తెలివిగల వాళ్ళే. ఎవరు రూపాయి వదల్చరు. ఎవ్రీబడి నోస్ వాల్యూ ఆఫ్ మనీ. డబ్బులకి కనీసం ఛార్జీలకు వెళ్ళటానికి కూడా డబ్బులు లేకుండా కష్టపడుతున్న వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు సార్. ఎవరి మీద మీకులాగా బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయి, హైదరాబాద్లో ప్యాలెస్లు ఉన్నాయి, 6 లక్షల కోట్ల డబ్బులు అందరికి అంతే ఉంటాయి అనుకుంటే ఎట్లా? లేకపోతే మీ నాన్నలాగా అందరూ దోచుకొని దాచిపెట్టుకుంటారు అనుకుంటే ఎట్లా సార్? ఎవరు సాధారణమైనటువంటి ఒక ముస్లిం కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఇది ఈరోజు నేను ఎందుకు డిస్క్లోజ్ చేయాల్సి వచ్చిందంటే వికే గారు, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి పత్రికను అడ్డం పెట్టుకొని ఆడుతున్న అబద్ధాలు, ఒక వ్యక్తి మీద తప్పు చేసి తప్పు తెలుసుకున్నటువంటి వ్యక్తి మీద మోపే అభాండాలు, వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు, స్కార్పియో కారులో తిరుగుతున్నారు, ఇంకొక కారులో తిరుగుతున్నారని చూపించే అబద్ధాలు తప్పు అని ప్రజలు తెలుసుకోవాలి. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యమని ఖచ్చితంగా నేను చెప్పాలి. ఎందుకంటే నాకు ఏ సందర్భంలో అబద్ధం ఆడాల్సిన పని లేదు. యాజ్ బీయింగ్ ఏ కౌన్సిల్ ఆఫ్ దస్తగిరి, ఐ షుడ్ రివీల్ సర్టన్ థింగ్స్. దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మా కష్టాలు, మా కన్నీళ్లు, మా బాధలు మాకు తెలుసండి. వాడుకోవటానికి, మాట్లాడటానికి, పేపర్లో వేసుకోవటానికి తప్ప మేము దేనికి కూడా ఉపయోగపడం, ఎవ్వరికి కూడా కొరగాము. దట్ ఐ నో వెరీ వెల్. కాబట్టి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, సాక్షి రాసిన ప్రతి అక్షరం కూడా అక్షర అబద్ధం, శుద్ధ అబద్ధం. మాట్లాడేటువంటి మాటలు, ఆ ఛానల్లో పెట్టేటువంటి డిబేట్స్ అన్నీ కూడా కేవలం మనస్సాక్షిని చంపుకొని రేపొద్దున పొలిటికల్గా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జరిగేటువంటి ఒక పొలిటికల్ మ్యానిపులేటెడ్ డిబేట్స్ మాత్రమే తప్ప దాంట్లో ఏ విధమైనటువంటి వాస్తవాలు లేవు. వెంకటకృష్ణ గారు, రైట్. దస్తగిరి, మీకు మొన్న జైల్లో ఉన్నప్పుడు 20 కోట్లు ఆఫర్ ఇచ్చారని చైతన్య రెడ్డి